హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈ రోజు నుంచి మనం ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మీరంతా అడగచ్చు, సీజన్ 1 ఎక్స్ప్లెయిన్ చేయకుండా సీజన్ 2 ఎందుకు చేస్తున్నామని. ఎందుకంటే సీజన్ 1ని తెలుగులో రిలీజ్ చేశారు. సీజన్ 2ని తెలుగులో రిలీజ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది. అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఇంకా సీజన్ 1 చూడలేదు అంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. ప్రైమ్ అకౌంట్ లేని వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డైలీ ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఎపిసోడ్ 1 స్టోరీ గురించి తెలుసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీ రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలంటే ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు సీజన్ 1 ఎండింగ్లో మన బ్రెయిన్లోకి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం. అసలు మూసా చనిపోయాడా లేదా? ఢిల్లీలో ఉన్న గ్యాస్ లీక్ అయిన తర్వాత ఏం జరిగింది? ప్లాంట్లో ఉన్న మిలిన్ జోయా ఇద్దరు ఏమయ్యారు? అరవింద్ సుచి ఇద్దరు హోటల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది? కరీం శ్రీకాంత్ వల్లే చనిపోయాడని తెలుసుకున్న కరీం లవర్ జొనాలి శ్రీకాంత్ ఏం చేయబోతోంది? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి ఈ సీజన్లో ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ ఎపిసోడ్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. శ్రీకాంత్ భార్య సుచి, శ్రీకాంత్ కూతురు కొడుకు ధృతి అథర్వ్, ధృతి లవర్ కళ్యాణ్, టాస్క్ ఆఫీసర్స్ జేకే, మిలింద్, జోయా, ముత్తు, శ్రీకాంత్ సీనియర్ ఆఫీసర్ కులకర్ణి సీనియర్ ఆఫీసర్ శర్మ, తమిళ్ రెబల్స్ దీపన్, భాస్కరన్, సుబ్బు, ఏజెంట్ చేలం, మూసా, సాజిద్, ఎమ్మెల్యే మథి, ఇండియా పిఎం బసు అడ్వైజర్ సంబిత్, శ్రీలంక పిఎం రూపతుంగ, ఐటీ కంపెనీ మేనేజర్ తన్మయ్. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం నార్త్ శ్రీలంకలో స్టార్ట్ అవుతుంది. తమిళ్ రెబల్స్ దీపన్, భాస్కరన్, సుబ్బు భాస్కరన్ తమ్ముడు. తమిళ్ రెబల్స్ శ్రీలంకలో వాళ్ళ ఫ్రీడమ్ కోసం పోరాడుతూ ఉంటారు. ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళకంటూ ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటారు. తమిళ్ రెబల్స్ దీపన్, భాస్కరన్ ఇద్దరు గొడవల కంటే సామరస్యంగా జరిగే ఒప్పందాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సుబ్బు మాత్రం అలా కాదు. ఫ్రీడమ్ రావాలి అంటే ఖచ్చితంగా గొడవలు జరగాలి అనుకుంటాడు. సుబ్బు శ్రీలంక గవర్నమెంట్ మీద దాడి చేయడానికి అన్ని సిద్ధం చేసింటాడు. కానీ శ్రీలంక పోలీసులు తమిళ్ రెబల్స్ యొక్క స్థావరాన్ని కనిపెట్టి బాంబులతో దాడి చేస్తారు. దీపన్, భాస్కరన్, సుబ్బు ముగ్గురు ఒక అమ్మాయితో కలిసి అక్కడి నుంచి తప్పించుకుంటారు. కానీ పోలీసులు వాళ్ళ వెంటే వస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ రెబల్స్ని కాపాడడం కోసం బాంబ్ సూట్ వేసుకొని పోలీసులందరిని చంపి తను కూడా చనిపోతుంది. తమిళ్ రెబల్స్ ముగ్గురు శ్రీలంక నుంచి బయటికి వచ్చేస్తారు. కానీ ఎప్పటికైనా సరే శ్రీలంక పిఎం రూపతుంగకి వాళ్ళంటే ఏంటో చూపించాలనుకుంటారు. ఇక్కడ స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ముంబైలో శ్రీకాంత్ టాస్క్లో జాబ్ మానేసి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఆ కంపెనీ మేనేజర్ తన్మయ్. శ్రీకాంత్ రోజు లేట్గా వస్తున్నందుకు తన్మయ్ శ్రీకాంత్ని తిడుతూనే ఉంటాడు. శ్రీకాంత్కి ఐటీ జాబ్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఆయన తన ఫ్యామిలీ కోసం ఇదంతా చేస్తూ ఉంటాడు. శ్రీలంక పిఎం రూపతుంగ నార్త్ శ్రీలంకలో ఉన్న పోర్ట్ కన్స్ట్రక్షన్ డీల్ని ఇండియాకి ఇస్తానని మాటిచ్చింటాడు. కానీ రూపతుంగ ఇండియా వాళ్ళతో తన పని చేయించుకోవాలని కాంట్రాక్ట్ చైనాకి ఇచ్చేస్తున్నట్టు నాటకం ఆడతాడు. దాంతో ఇండియా పిఎం బసు రూపతుంగకి ఫోన్ చేసి ఏం కావాలి అని అడుగుతుంది. అప్పుడు రూపతుంగ రెబల్స్ గ్రూప్లో ఉన్న సుబ్బు తమిళనాడులో ఉన్నాడు, మీరు వాడిని అరెస్ట్ చేసి నాకు అప్పగిస్తే ఆ కాంట్రాక్ట్ మీకే ఇస్తా అంటాడు. తమిళనాడు ప్రజలకి తమిళ్ రెబల్స్ ఫ్రీడమ్ ఫైటర్స్లా కనిపిస్తారు. అందుకు అందరూ తమిళ్ రెబల్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సుబ్బుని అరెస్ట్ చేస్తే తమిళనాడు ప్రజలు గొడవలు చేస్తారు అని పిఎం బసుకు తెలుసు. అయినా తనకి వేరే దారి లేక టాస్క్ ఆఫీసర్ కులకర్ణిని పిలిపించండి అని తన అడ్వైజర్ సంబిత్తో చెప్తుంది. శ్రీకాంత్ రోజు జాబ్ అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్ జేకేని కలుస్తుంటాడు. అలాగే టాస్క్లో ఏం జరుగుతుందని కూడా తెలుసుకుంటూ ఉంటాడు. అథర్వ్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్తో అథర్వ్కి ఎక్స్పెన్సివ్ వస్తువులని కొనివ్వకండి, తను చాలా హైపర్ యాక్టివ్, మీరు ఇలా అన్ని కొనిస్తే తను చెడిపోతాడని చెప్తుంది. శ్రీకాంత్ ప్రిన్సిపల్ చెప్పిన దానికి సరైన చెప్తాడు. శ్రీకాంత్ ఐటీ జాబ్ చేస్తూ తన ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. శుచి మాత్రం ఏదో శ్రీకాంత్తో మాట్లాడాలన్నట్టు మాట్లాడిస్తూ ఉంటుంది. శ్రీకాంత్ ఐటీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత శుచి జాబ్ మానేసి ఉంటుంది. శ్రీకాంత్కి శుచి తనతో సరిగ్గా మాట్లాడడం లేదు అని అర్థమవుతుంది. శ్రీకాంత్ శుచి ప్రాబ్లం ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేసిన ప్రతిసారి శ్రీకాంత్కి శుచికి గొడవ జరుగుతూ ఉంటుంది. అలానే ఒకసారి శుచి శ్రీకాంత్ని తిడుతుంది. తర్వాత సారీ చెప్పి నీ తప్పేం లేదు, నేనే ఏం తప్పు చేశానో నాకే అర్థం కావడం లేదు, నేను ఆ తప్పేంటో తెలుసుకోవాలని ఒక కౌన్సిలర్ని వెళ్ళి కలుస్తున్నా, నువ్వు కూడా నాతో పాటు రా అంటుంది. శుచి చెప్పింది ఏమీ శ్రీకాంత్కి అర్థం కాదు. అసలు శ్రీకాంత్ టాస్క్ జాబ్ని ఎందుకు వదిలేశాడు అంటే మూసా ఢిల్లీలో గ్యాస్ లీక్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ కోసం దాన్ని ఆపాలనుకుంటాడు. కానీ సాజిద్ మూసాని చంపి ఆ గ్యాస్ లీక్ ఎలా చేస్తాడు. గ్యాస్ లీక్ అయిన ఫ్యాక్టరీలోనే మిలిన్, జోయా ఇద్దరు ఉంటారు.
ఇద్దరు కలిసి రౌడీలందరినీ చంపేస్తారు. మిలింద్ గ్యాస్ పీల్చుకొని స్పృహ కోల్పోతాడు. జోయా మిలింద్ని కాపాడి ఫ్యాక్టరీ నుంచి బయటికి పిలుచుకొని వస్తుంది. కానీ తర్వాత తను కూడా స్పృహ కోల్పోతుంది. శ్రీకాంత్ వాళ్ళిద్దరు ఫ్యాక్టరీలోనే ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఇద్దరిని హాస్పిటల్కి పంపిస్తాడు. అందరూ కలిసి గ్యాస్ ఎక్కువగా లీక్ కాకముందే దాన్ని ఆపేస్తారు. ఆ గ్యాస్ లీక్ అవడం వల్ల 50 మంది చనిపోయింటారు. కొన్ని వందల మంది హాస్పిటల్ పాలైంటారు. ఇంత జరిగినా సరే కులకర్ణి శర్మ ఇద్దరు చనిపోయిన వాళ్ళ గురించి బాధపడకుండా ఈ అటాక్ టెర్రరిస్ట్ చేయలేదు అని ప్రజలను నమ్మించేందుకు ట్రై చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లోనే గ్యాస్ లీక్ అయిన ఫ్యాక్టరీ ఓనర్ని బెదిరించి ఈ గ్యాస్ మా తప్పు వల్ల లీక్ అయిందని చెప్పిస్తారు. ఇదంతా చూస్తున్న శ్రీకాంత్ ఇలాంటి జాబ్లో నేను ఉండలేను అంటూ జాబ్ రిజైన్ చేసింటాడు. కులకర్ణి పిఎం బస్సుని వెళ్ళి కలుస్తాడు. సంబిత్ కులకర్ణికి అన్ని విషయాలు చెప్తాడు. కులకర్ణి సుబ్బుని పట్టుకుంటే గొడవలు జరుగుతాయంటూ సుబ్బుని అరెస్ట్ చేయడం వల్ల మనకే మంచిది కాదు అంటాడు. పిఎం కులకర్ణి చెప్పేదేం వినకుండా ఎవ్వరికీ తెలియకుండా సుబ్బుని అరెస్ట్ చేయండి అంటుంది. శ్రీకాంత్ జేకే ఇద్దరు మిలింద్ని వెళ్ళి కలుస్తారు. మిలింద్ నా వల్లే ఆ గ్యాస్ లీక్ అయింది, నా వల్లే ప్రజలు చనిపోయారని బాధపడుతూనే ఉంటాడు. అప్పుడు శ్రీకాంత్ నేను నాగాలాండ్లో ఉన్నప్పుడు నా టీంలో ఉన్న ఒకతను చనిపోయాడు, వాడి చావుకి నేనే కారణమని నేను చాలా బాధపడ్డాను. కానీ తర్వాత మూవ్ ఆన్ అయిపోయానంటూ మన వర్క్లో చావు బతుకులు చాలా సహజం, మనం వాటిని మర్చిపోవాలి అంటూ నువ్వు బాగైన తర్వాత జాబ్లో వెళ్ళి జాయిన్ అవ్వు అంటాడు. దీపన్ భాస్కరన్ ఇద్దరు లండన్లో ఉంటూ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. తమిళనాడు టాస్క్ ఆఫీసర్ ముత్తు ఎమ్మెల్యే మతి హెల్ప్తో సుబ్బు ఒక లాడ్జ్లో ఉండడం తెలుసుకొని తన టీంతో కలిసి అక్కడికి వెళ్ళి సుబ్బుని అరెస్ట్ చేస్తాడు. సుబ్బుని జేకేకి అప్పగించండి అని ముత్తు పై ఆఫీసర్ ముత్తుతో చెప్తాడు. ముత్తు సుబ్బుని జేకేకి అప్పగించాలి అని జేకే కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ జేకే వచ్చేలోపే సుబ్బు ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను చంపి ఒక ఇంట్లోకి వెళ్ళి మీరు లోపలికి వస్తే వీళ్ళని చంపేస్తానని బెదిరిస్తాడు. జేకే వచ్చిన తర్వాత సుబ్బు తప్పించుకోకూడదు అని ముత్తు జేకే ఇద్దరు కలిసి లాడ్జ్ మొత్తం రౌండప్ చేస్తారు. శ్రీకాంత్ జేకేకి ఫోన్ చేసి సుబ్బు గురించి తెలుసుకుంటాడు. అప్పుడే శ్రీకాంత్కి చేలం గుర్తుకొస్తాడు. చేలం సివిల్ వార్ అప్పుడు శ్రీలంకలో చాలా మిషన్స్ని రన్ చేసింటాడు. చేలం భాస్కరన్ క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకడు. చేలం చెప్తే భాస్కరన్ వింటాడు, అలాగే భాస్కరన్ చెప్తే సుబ్బు వింటాడు అంటాడు. జేకేకి ఈ ప్లాన్ బాగా నచ్చి తన సీనియర్ ఆఫీసర్లకి ఫోన్ చేసి మొత్తం చెప్పి శ్రీకాంత్ ప్లాన్కి పర్మిషన్ తీసుకుంటాడు. శ్రీకాంత్ చేలంకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి హెల్ప్ అడుగుతాడు. చేలం భాస్కరన్కి ఫోన్ చేసి సుబ్బుని సరౌండ్ రమ్మని చెప్పు అంటాడు. భాస్కరన్ దానికి ఒప్పుకొని సుబ్బుతో మాట్లాడి సరౌండ్ రవ్వు అంటాడు. సుబ్బు భాస్కరన్ చెప్పిన మాటలు విని చాలా బాధపడతాడు. తర్వాత భాస్కరన్ మీద ఉన్న గౌరవంతో తను చెప్పినట్టుగానే సరెండర్ అవుతాడు. ధృతి రోజు ఇంటికి లేటుగా వస్తూ ఉంటుంది. ఎందుకు తను లేటుగా వస్తుంది అని శ్రీకాంత్కి అర్థమే కాదు. అతరు ధృతికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఇంట్లో చెప్తూనే ఉంటాడు. కానీ అతరు చెప్పే మాటలు ఎవరు నమ్మరు. ధృతి బాయ్ ఫ్రెండ్ పేరు కళ్యాణ్. ధృతి రోజు కళ్యాణ్తోనే తిరుగుతూ ఇంటికి లేటుగా వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ధృతి లవర్ పేరు కళ్యాణ్ కాదు, సల్మాన్. సాజిద్ చెప్పింటే కళ్యాణ్ ధృతిని ట్రాప్ చేసింటాడు. మరి సాజిద్ ధృతిని ఎందుకు ట్రాప్ చేయమన్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ వీడియో రేపు పొద్దున్న 9 గంటలకి రిలీజ్ అవుతుంది. దాన్ని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఎపిసోడ్ని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే ప్రైమ్ అకౌంట్ లేని వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఎపిసోడ్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.